వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాల బిల్లుల్లో కదలిక అక్టోబర్ 4 సాయంత్రం 5:15 నాటి తాజా సమాచారాన్ని అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లుల్లో ఉదయం నుంచి చాలా స్తబ్దుగా ఉన్నాయి. వాటి యొక్క స్టేటస్లో ఎటువంటి మార్పు లేకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తూ ఉన్నాయి. కానీ అనూహ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని బిల్లులు కనుక చెక్ చేస్తే అవన్నీ కూడా ఆర్బీఐ ఈక్యూబేర్లోకి వెళ్ళినట్టుగా చూస్తుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబేర్. ఇది మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఈ బిల్లు అయితే విద్యాశాఖకు సంబంధించింది. ఇది ఆర్బీఐ ఈక్యూబేర్కు వెళ్ళింది. అదేవిధంగా దీంతో పాటుగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, అదేవిధంగా గిద్దలూరు, మార్కాపురం, నెల్లూరు జిల్లాలోని కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల ఉపాధ్యాయుల బిల్లులు కూడా ఆర్బీఐ ఈక్యూబేర్లోకి పోయాయి. ఇటువంటి వారికి మరికొద్ది సేపట్లో జీతాలు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది.